Hello guys, welcome to Truth Master. I think the girls with their nails done now. ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంలో ఇలా అన్నారు, మీరు 2,000 కోట్లు కాదు 10,000 కోట్లు ఆపినా మేము దీన్ని ఫాలో అవ్వము. ఎంకే స్టాలిన్ నుంచి పళనిస్వామి, కమల్ హాసన్, విజయ్, అన్నామలై దాకా ఈ ఒక్క పాయింట్ మీద డిస్కషన్ జరుగుతున్నాయి. న్యూస్ పేపర్స్లో, మీడియాలో ఈ డిస్కషన్ని మీరు వింటూనే ఉంటారు. అదేనండి 3 లాంగ్వేజ్ పాలసీ, హిందీ ఇంపోజిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ టర్మ్స్. సింపుల్గా చెప్పాలంటే తమిళనాడు పాలిటిక్స్ మొత్తం నార్త్ వర్సెస్ సౌత్ లాగా మారిపోయాయి. ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మేము హిందీ యాడ్ ఇంపోజిషన్ చేస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కానీ కన్నడ కానీ నేర్చుకోమని చెప్తున్నా కూడా మీరు ఎందుకని #స్టాప్ హిందీ ఇంపోజిషన్ అంటున్నారు అని సెంట్రల్కి ఫేవర్గా ఒక వర్గం సపోర్ట్ చేస్తుంటే, మరోపక్క ఇది మా భాషను తొక్కి దానికి చేస్తున్న ప్రయత్నమే అని బల్లగుద్ది చెప్తున్న తమిళనాడు పొలిటీషియన్స్ మరోపక్క. వేరువేరుగా పోటీ చేసే డిఎంకే, ఏడిఎంకే కూడా ఈ పర్టికులర్ పాయింట్లో కలిసిపోయారు. విజయ్ నేను ఇంకా కలవలేదు, డిఎంకేతో లేను అని చెప్తున్నా కూడా ఈ 3 లాంగ్వేజెస్ పాలసీకి నేను వ్యతిరేకంగా నిలబడుతున్నానని ఆయన సైడ్ నుంచి ఆయన క్లారిటీ ఇచ్చారు. మేము ఏం భాష చదవాలో, మేము ఏం నేర్చుకోవాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. కమల్ హాసన్ కూడా సీఎం స్టాలిన్ చేసేది కరెక్టే అని, సో ఒక డైనమిక్ లీడర్గా నా సపోర్ట్ ఆయనకి అని చెప్పి కూడా చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఇవన్నీ చూస్తున్న అన్నామలై ఏమన్నారంటే, ఎవరు స్కెచ్ వాళ్ళకుంది, ఎవరి గేమ్ వాళ్ళకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంత క్లియర్గా ఉంటే కూడా వీళ్ళు నార్త్, సౌత్, హిందీ, తమిళ్ అని పాలిటిక్స్ ఆడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పిల్లల్ని హిందీ సబ్జెక్ట్ ఉండే స్కూల్స్లోనే చదివిస్తారు. కొందరికైతే స్కూల్సే ఉన్నాయి విత్ సిబిఎస్ఈ అక్రిడిటేషన్, అంటే ఖచ్చితంగా అందులో హిందీ ఉండే తీరాలి. అంతేకాకుండా అందరికీ థియేటర్స్ ఉన్నాయి, అందులో హిందీ సినిమాలు ఆడిస్తుంటారు. మీకు డబ్బుల కోసం హిందీ కావాలి కానీ తమిళ్తో పాటు వేరే భాషను నేర్చుకుంటే మన సిటిజన్స్కే హెల్ప్ అవుతుంది అని మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? అంతెందుకు తమిళనాడులోనే 11.65% ప్రజానికానికి తమిళ్ మదర్ టంగే కాదు. వాళ్ళకి మీరేం ఆప్షన్ ఇస్తారు? ఈ 2 లాంగ్వేజ్ పాలసీ తీసుకోనని చెప్పి వీటి గురించి ఆలోచించకుండా మీరు రైల్వే స్టేషన్ బోర్డ్స్ హిందీ ఎక్కడ కనిపిస్తే అక్కడ బ్లాక్ పెయింట్స్ వేస్తున్నారు. 500 నోటు మీద కూడాను హిందీ ఉంటుంది, వాటి మీద బ్లాక్ పాయింట్ వేయగలరా అని అన్నామలై గారు క్వశ్చన్ చేస్తున్నారు. సి గాయ్స్, ఆంధ్రప్రదేశ్లో 90s నుంచి హిందీ సబ్జెక్ట్ ఉంది. అలా అని చెప్పి మన తెలుగు లాంగ్వేజ్కి అన్యాయం జరిగిందా? 95% తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. హిందీ లాంగ్వేజ్ ఏమైనా డామినేట్ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో అదేం లేదు కదా. భారతదేశంలో హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి అదొక కరెక్టింగ్ లాంగ్వేజ్గా ఉంటుందని హిందీని 3rd సబ్జెక్ట్గా తీసుకొచ్చారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ తమిళనాడులో పాలిటిక్స్ చేస్తున్నారు అంతే. చైనా లాంటి డెవలప్డ్ కంట్రీస్లోనే స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, బట్ అఫీషియల్గా లాంగ్వేజ్ చైనీస్ అన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే వెంటనే ట్రూత్ మాస్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్ మాతాకి.